హలో అవ్వా, ఏమైందిరా? రాత్రి సందు ఫోన్ చేస్తున్నావు, ఇలా ఛార్జింగ్ లేదు, ఏమైంది చెప్పు, ఏమైంది? కాదే అంతగా అడిగినాను పంపించినావు. ఇలా తింటే తినం పడతలేదు, పంట తినం పడతలేదు. ఏం పుట్టింది నాకు అసలు అమ్మ? అరే నువ్వు ఎయ్యబట్టి నేను రావాల బతకల్లా గిట్లానికి ఎత్తున్నావు నువ్వు. కాదే ఇక శివన్న గిట్ల గిట్లా చూస్తాడు కానీ అన్ను అంటాడు. ఒకసారి పోయి చూపెట్టే అప్పుడే ఉండబుద్ధి అవుతుంది, అప్పుడే ఉండబుద్ధి అవుతుంది అమ్మ. చూపెట్టే ఆడు ఏడబడిపోయిండో తక్కుంటా. నీకేమైందిరా గంత మంది ఉండగా మొత్తుకు మొత్తు? కాదే ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ దడదడ భయం పడుతుంది అమ్మ. నీకు ఎంతమంది చెప్పింది ఇంకా పార్వతీయ ప్రోగ్రాంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు చూడు, ఆయన ఎంతమంది చెప్తాడే వినయంగా విధేయతగా. నేను కూడా అట్లా నేర్పిల్లనే, అయినా కానీ ఇంటలేవే నేను. ఎవ చచ్చిపోయింది పాపు. అట్లా అనకురా, అనకు, అట్లా అనకు. ఈడ ఉంటే నీకేం అచ్చి మునుగుతలేదని హాస్టల్కి పంపించిన. ఆడగంట ఉన్నది పుస్తకం. మన అత్త ఆయన ఉన్నది హాస్టల్లో, నాకు భయం పడుతుంది అమ్మ. అచ్చు మునుగురా, వచ్చినాక సోపుతలం పట్టుకొని బాయిలో పన్న తిరుగుతా చంపి వాడతా కొడుక. సరే అత్త, మంచిది. నువ్వు ఇటైతే రా కొడుక. శివన్న ఏడున్నావు? ఇంటికాడ ఉన్నావా? ఏడున్నావు? నేను అల్లు పట్టుకుని వస్తున్నా. సరే సరే వస్తావు. రే మామ, బాబాకు ఫోన్ చేసిండ్రా రమ్మన్నది హాస్టల్కి. ఏడనే ఏడ్చుకుంటా ఫోన్ చేసిన రమ్మన్నది. వినాయకుడు బర్త్డే పార్టీ ఎంజాయ్ చేద్దాం మామ. అత్తున్నాడు, ఫోన్ చేసి చెప్పు నువ్వే. ఓకే ఓకే, మా వాటర్ సార్ దగ్గర పోయి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇదిగా తీస్తా చూడిగా. అత్తున్నా మామ, వస్తున్నారా? వస్తున్నా. సార్ 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 అట్లా బాగునా సార్ ఏమైంది సార్? నీకేమైందా? మా తాత కరాచా కొట్టిందాడు సార్. నవీన్ అంటున్నాడు సార్. ఇంట్లోకి వేసినాడు సార్. పోయితే సార్ ప్లీజ్ సార్, నిజంగా సార్. పోనా సార్? సరే సార్, పోతా సార్. నేనేం బిస్కెట్ ఎత్తలేదు సార్ మీకు, నిజంగా సార్. సరే సార్. శివన్న చెప్పురా బాలుడా. అన్న ఏమైనా ఇంకా బిజాత్తలేదు, నన్ను వద్దులే పెట్టి సూడిగానే మనం ఉంటే చెప్పుకోని కొద్దిగా. శివన్న ఉన్నా? వచ్చి చూడమంటావా? చూడన్నా. వారం రోజులు వస్తుందిరా బిడా. వస్తుందండి. గాలి మోటార్లో ఎక్కుతావు, వారం రోజులు పోతావు. ఇక ఇంకేమైనా అడుగుతావా? చెప్పు, అడుగు ఇప్పుడే. చిన్ని రానే వస్తా అని చెప్తున్నా కదా, వారం రోజుల గాలి మోటార్ ఎక్కుతావు. ఇక రా పోతాయి, వారం రోజులు వస్తుంది వీసా ఖచ్చితమా. ఫోన్ వస్తుంది, ఫోన్లో మనం ఫోన్ పోయినా ఫోన్ చేస్తా లేదా? చేస్తా పాటిగా చల్ రైట్ రండి. చెప్పు తల్లి, రా కూర్చో. నీ విషయం ఏంది చెప్పే నీ కథ. ఏం చేయాలా? ఉన్నాడు ఒక్కడు చదువుకోక అచ్చిండికి. ఏం చేయాలా శివన్న? బోలు నా కొడుకు ఒక్కోడే. శివన్న హాస్టల్లో చదువుకోమంటే చదువుకోక ఆడ జ్వరం వచ్చింది, గూళ్ళు పడుతుంది, దడలేస్తుంది. అత్త అంటున్నాడు. జ్వరం మంచిగా చూడని దండం పెడతా నా కొడుకు. సరే మా పరిచయం వాడకు, చెప్తా నేను. యాడ్నే పోరాడు మొత్తం వావుల పంట తిరుగుతున్నాడు. బాయిల పంట హాస్టల్ అసలు ఉంటూనే ఉంటాడు. ఇక్కడ సోపతలో తిరిగిన పరానికి ఆడుంటాడు.
వాడు సోపతలంగా చెప్తున్నాడు, వాడు వస్తానంటున్నాడు. నీకు ఏర్పడతలేదాడు? చెప్పు. కొంత మంచి చూడన్న, కొంత మందిలో పడగొట్టాను. నువ్వు ఒకడంటే ఆడొకటి చెప్తున్నాడు. నువ్వేదో అనుకుంటున్నావు. ఆడ మందిలో అన్నట్టు లేరు. కొంత మంచి నీకు చెవుల పూలు పెట్టి దింపుతున్నాడు మొత్తం. చెప్పు, ఏం చేద్దామంటావు? కొంత మంచి చూడ, కొంత మందిలో చేశాను. కొంత మంచి సరే చేద్దామా? శివన్న, నా కొడుకుని చదువుకున్నట్టు అయ్యే మంచిగా చేత నీకు మంచి బొట్టిస్తా. రోజుకి పెట్టు, ఎప్పటి అయిపోతాడు. సరేనా? మంత్రం చేసి ఇస్తాను. రోజు పెట్టేది నువ్వు అనుకున్నా అవుతుంది. కాడు ఎప్పుడు స్కూల్కి పోతాడుగా, హాస్టల్లో ఉంటాడు. అయింది పోయిగా. చల్. ఉన్నావా? నన్ను ఏ మాసాలకు పంపించినావే తల్లి? ఓలని చూసినా భయం పడుతుందాడా, నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. భలే పంపించినావే. నువ్వు పోయేటు మంగటారా? ఆకుల పంట వడ్రల పంట తిరిగినావేమో, ఏం పట్టిందో? శివన్న దగ్గరకు పైన అలవాటు పెద్ద పట్టించండ్రా. పోయినా శివన్న దగ్గర పైన అలవాటు పిచ్చినా పట్టించండు. పెట్టే దడదడ అనిపిస్తుంది. పెడతా, నువ్వు భయం పడుతుంది. పెడతా బిడ్డ. సరే. కొడుకు, ఇంకోసారి గాలి తిరుగుతూ కొడుక సంపి వాడేస్తా. తిరుగుతూ అంటే కొడుక ఏమనుకున్నావు? సోబత్ గాలి సోబత్ పట్టుకుంటా తిరుగుతూ అంటే చూడు. అరే మామ, అత్తున్నావురా, మా ఊరురా, మామకి ఏదో ఒకటి చెప్పొస్తావు. కాదే శివటోళ్ళ మామ ఫోన్ చేసిండే, అలా కొడుకు దుబాయ్కి నచ్చిండని మాట్లాడిచ్చేస్తా. 2 నిమిషాలు రారా. జల్దత్తా. రేటు పోతలే గట్లడుతుంది. అరే చల్రా చేసేద్దాం పట్రా వినయ్, చేసేద్దాం పట్టు. అవురా ఆ నుంచి వస్తున్నారు. రావురా ఒక 2 నిమిషాలు. అవుదాం బాబు, ఎందుకంటే హాస్టల్కి ఇంటి దగ్గర వచ్చినా అరే కానీ ఇలా ధూమ్ ధామ్ ఉండాలి. రాత్రి మొత్తం సంతం చేస్తా. వినయ్ రాత్రికి మొత్తం తలకాయ కూర క్లాస్ పంపిరు. ఎట్లా వినాయ్? నీ పట్టె కోసం వచ్చిన నేను. పట్టె కోసం అని వచ్చిన నేను. ఏం చేద్దామని? అరే మా పక్క నేను ఎట్లా చెప్పిన తెలుసా? బేటా మా యాక్సిడెంట్ చూస్తే మొత్తం నువ్వు కూడా పిస్ అయిపోయినావు. నువ్వు గిటార్ వచ్చినరా? నువ్వు అయితే మా పక్క చెప్పావురా బాబు. సరే పో, మేము ఇచ్చేసుకుంటున్నాం. బాబా చెప్పండి రాత్రి మొత్తం తలగాలిగా సంపే పడేస్తా బిడ్డ, అన్ని ఇయ్యాలా సంపే పడేస్తా.
పోదాని వచ్చినవా నువ్వు వాళ్ళు ఫోన్ చేస్తే నచ్చింది వాళ్ళు ఫోన్ మాట్లాడతారు నా కొడుకునే కాదే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మాత్రం చెప్తారు సిగ్గు లేదురా చదువుకోమంటే చదువుకోక వీడికి వచ్చి ఏసాలు గాలి గాలి తిరుక్కుంటా అలా సోపతులు పట్టుకుంటా ఇంటికైతే నడు పడుకో చంపే నేను చంపే పడేస్తాడు చదువుకోమంటే చదువుకోక గాలి గాలి తిరుక్కుంటాడా అలా తిరుక్కుంటాడు చంపే పడేస్తా చెప్పు సిగ్గు లేదురా బుద్ధి లేదురా ఫోన్ చేస్తే నచ్చింది ఎప్పుడరే గాలి ఉంటారా రని మా ఇంటికి చంపి పడేస్తా నేను చెప్పు దానికి ఎప్పుడు ఏం చెప్తారు ఏమన్నాక నేనే పిలిపించిన ఇక్కడ పుట్టినరోజు ఉంటే ఫోన్ చేసి వీడికి ఏమైనా సిగ్గు లేదురా బుద్ధి లేదు ఇంకా కేకులు మొగ్గంపు పూసుకున్నారు పుట్టినరోజు అంటే ఉంటది ఏ పుట్టినరోజులు చల్లకుండా పుట్టినరోజులు అంటే అందుకోసం రమ్మన్నారు మా వాళ్ళే మీరు మొండగల్లారా కేకులు పూసుకున్నారు మా కళక నాడు పత్రిక ఏమనుకున్నారు కనబడని అంతే పిసికేద్దామని హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్. రాబాయ్ నేను కూడా చెప్తా ఫ్రెండ్స్, మా వాళ్ళు చెప్పినట్టే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మేము ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నాం ఫేస్బుక్లో. మా ఛానల్ రీనేమ్ కూడా చేంజ్ చేయబోతున్నాం. మా ఫేస్బుక్లలో అతి తొందరలో మీకు ఆ ఛానల్ పేరేందో చెప్తాం. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.